హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ కర్రీ, సోయా చంక్స్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది రైస్ చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ వేలో మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, అల్లం వెల్లుల్లి, 2 టమోటోస్ కట్ చేసి ఇలా వేసుకోవాలి. అలానే ఒక 4 క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇది అంతా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సోయా చంక్స్ తీసుకున్నాను. దీనికోసం స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన వాటర్ని మిల్ మేకర్లో యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్కి అంతా వాటర్ బాగా పట్టేటట్టు గరిటెతో అంతా బాగా కలుపుకోవాలి. అలానే ఒక 15 మినిట్స్ వదిలేయాలి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా అంతా సోయా చంక్స్ అంతా ఇలా పిండుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అందులో వాటర్ని అంతా ఇలా పిండేయాలి. తర్వాత మనం ముందుగా ఆయిల్ వేసుకున్న ప్యాన్లోకి మనం అంతా పిండి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని వేసుకొని 1 మినిట్ పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. అలానే చెక్క యాడ్ చేసుకోవాలి. లవంగాలు, అలానే ఒక 2 యాలకి యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆయిల్లో అంత బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆనియన్, అల్లం వెల్లుల్లి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలా అంతా మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా మాడిపోకుండా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఆనియన్, అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది అని తెలుస్తుంది. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలు, ఈ స్పైసెస్ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మాడిపోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ టేస్టీగా ఉంటుంది. తర్వాత మన గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఉంటలు లేకుండా
బాగా మిక్స్ చేసుకోవాలి కర్డ్. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కస్తూరి మెంతిని నేను యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మెంతి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేలో చేస్తే సింపుల్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మనకి గ్రేవీ కూడా వాటరీగా లేకుండా ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి మిక్స్ చేసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.